హలో గైస్, మై నేమ్ ఇస్ యశ్వంత్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే చాలా స్పెషల్, లాస్ట్ వరకు అయితే చూసేయండి. మేము SHలో పార్టిసిపేట్ చేసేటప్పుడు అయితే అనుకున్నాం గెలిస్తే ఫుడ్ డొనేట్ చేద్దామని. మా టీం అయితే హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ తో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో ఫస్ట్ ప్రైజ్ అయితే గెలిచింది. ఈ ఫోటో మీరు చూసినప్పుడు మా టీం ఫుల్ ఫోకస్ గా చేస్తున్నారు అనిపిస్తుంది, బట్ రియాలిటీలో అలా ఉండదు. జస్ట్ కెమెరా రాగానే ఒక్కొక్కరు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. మా టీం ని విన్నర్ గా అనౌన్స్ చేసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఒక్కసారిగా 5 days కష్టం మొత్తం ఒక సెకండ్ లో మర్చిపోయినట్టుంది. మా పక్క టీం వాళ్ళు అయితే మాకన్నా బాగా షాక్ అయినట్టున్నారు. 50,000 ప్రైజ్ కెమెరాకి స్మైల్ ఇస్తూ పట్టుకున్నాం, కానీ రియాలిటీలో మా అందరికి ఒకే డౌట్, ఈ మనీ మాకు వస్తుందా రాదా అని. ఇంక మేము అనుకున్నట్టే అయింది. ఆ మనీ మొత్తం మా కాలేజ్ వాళ్ళే తీసేసుకున్నారు. మళ్ళీ మాకు రివార్డ్స్ కింద తిరిగిస్తారని 6 months అయితే వెయిట్ చేసాం. ఇక నో యూజ్ అని అర్థమైంది. ఇక మా ఓన్ మనీతో అయితే మేము ఫుడ్ డొనేట్ చేద్దామని అనుకున్నాం. ఇక మేమైతే వెజ్ బిర్యానీ, పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసాం. ఇక నిస్సి అయితే ప్రతి ప్యాకెట్లో బిర్యానీతో పాటు మంచి ప్రేమను కూడా పెడుతుంది. నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన మూమెంట్ టీం అందరికి ఒకే డౌట్, రియల్గా హెల్ప్ చేస్తున్నాడా లేదా వ్లాగ్ కోసం యాక్టింగ్గా అని. ఇంకా అలా ఒక 30 boxes లో పెట్టగానే ఇంకా ప్యాక్ చేయడం స్టార్ట్ చేసాం. హేమంత్ అయితే ఫుల్గా అయితే హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా అందరం కలిసి 60 boxes లో బిర్యానీ అయితే పార్సల్ చేసాం. ఇక్కడ అందరూ వర్క్ చేస్తుంటే ఆ పక్కన కొందనే చూడండి, వర్క్ వదిలేసి పిల్లాడితో ఆడుకుంటుంది. ఇక్కడైతే సొమ్ము ఒకటిది సోకొకటిదిలా ఉంది. ఇక హేమంత్ గారు ఒకటే కష్టపడతాం చూడలేక నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. ఇంకా ప్యాక్ చేసిన బాక్సులని ఒక్కొక్క బాక్స్ని ఒక్కొక్క కవర్లో పెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాం. ఇక జ్ఞాన నిస్సి అయితే ఫుల్ కాన్సన్ట్రేషన్ తో కర్రీ అయితే ప్యాక్ చేస్తున్నారు, ఒక డ్రాప్ కూడా కింద పడకూడదని. ఇక అందరి ముందు హేమంత్ గడ్ అయితే ఒక స్టైల్ అయితే కడుతున్నాడు ప్యాకెట్స్. మొత్తం కలిపి 3 సంచులు అయితే పెట్టాం. ఇక్కడ చింటూ బైక్ అయితే కొంచెం పెట్టేసి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక హేమంత్ అయితే బైక్ తీసుకొని వచ్చేసాడు. ఇక అందరం కలిసి 2 bikes పైన అయితే డొనేషన్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇక నేను కొందరు అయితే వాళ్ళనైతే ఫాలో అయిపోయాం. ఇక విజయవాడలో ఎక్కడ డొనేట్ చేయాలనుకున్న టన్నల్ రోడ్ కాడికి వచ్చేసేయండి. ఈ టన్నల్ రోడ్ లో అయితే చాలా మంది ఉంటారు. ఈ టన్నల్ లోనే ఒక 30 ప్యాకెట్స్ దాకా మేమైతే డొనేట్ చేసాం. హేమంత్ గడ్ వాళ్ళు అయితే టన్నల్ రోడ్ లో అయితే డొనేట్ చేశారు. మేమైతే రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ నేను కొంతమందికి అయితే డొనేట్ చేసాం. ఫాస్ట్ గా నా దగ్గర ఉన్న వాటిని డొనేట్ చేసేసా. మా దగ్గర అయితే ఇంకొక సంచులో ఫుడ్ ప్యాకేజ్ అయితే మిగిలిపోయాయి. ఇంకా మిగిలిపోయినాయి అన్ని కనిపించిన వాళ్ళందరికీ అయితే ఇచ్చేసాను. ఇక లాస్ట్ లో వినాయకుడి గుడి దగ్గర అయితే అన్ని పంచేసాము. ఈ ప్లేస్ లో కూడా చాలా మంది అయితే ఉన్నారు, అందరూ వచ్చి అయితే తీసుకున్నారు. మేమైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము ఇలా ఫుడ్ డొనేట్ చేసినందుకు. నియర్లీ మేమైతే 60 ప్యాకెట్స్ దాకా డొనేట్ చేసాం విజయవాడలో. ఇంకా ఫుడ్ డొనేషన్ అయ్యాక అందరూ కలిసి ఇంటికి వచ్చి అదే ఫుడ్ తింటూ కూర్చున్నాం. మేమైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం ఇలా ఫుడ్ డొనేట్ చేసినందుకు. మా ఇంటెన్షన్స్ అయితే షో ఆఫ్ అయితే కాదు, వీ గాట్ ఇన్స్పైర్డ్ బై అదర్స్ అండ్ టుడే we hope to inspire someone. మా గెలిపి అయితే ఆ ఫుడ్ తిన్న వాళ్ళ నవ్వుతో కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ యష్.